యావండో వెల్కమ్ టు గోదారమ్మ. ఏంది గోదారమ్మ కొత్తిమీర కట్టకొచ్చేసింది అమ్మడానికి అని అనుకుంటున్నారా? అస్సలు కాదండి బాబు. కొత్తిమీర రైస్ చేయడానికి మా హెయిర్ అయితే చాలా బాగా ఊడిపోతుంది, నాది మా హస్బెండ్ది. అందుకే కొంచెం కొత్తిమీర రైస్ చేసుకుని తిందాము, బాగుంటుంది కదా, టేస్ట్గా ఉంటుంది కదా అని స్టార్ట్ చేశానండి. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అస్సలు రాదండి, ఎందుకంటే నేను అంత వంటల్లో ఇంకా జీనియస్ కాదు. మీరైతే ప్రాసెస్ చూసేయండి. మీలో ఎంతమందికి జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, పప్పులు అంటే ఇష్టం చెప్పండి. మా హస్బెండ్కి అయితే జీడిపప్పు అంటే చాలా ఇష్టం అండి. ప్రతి దాంట్లో వేసుకుని తింటారు. మీరు అనుకుంటారు కదా, ఏంది అక్క జీడిపప్పు ఎందుకు వేసేస్తున్నావు అనుకుంటారు. మా ఆయనకైతే జీడిపప్పు ఇష్టం కదండి. మా ఆయన కోసం చేస్తున్న వంట కోసం మరి జీడిపప్పు వేయాలా వద్దా? లాస్ట్ అయితే ఒక నిమ్మకాయ పిండుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. నేను మీ గోదావరి అమ్మాయి.